హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి న్యూమరిక్ సొల్యూషన్ ఆఫ్ ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్. ఈ న్యూమరిక్ సొల్యూషన్ టేలర్ సిరీస్ మెథడ్తో చేయొచ్చు, పైకార్డ్ మెథడ్స్తో చేయొచ్చు, యూలర్స్ మెథడ్, మోడిఫైడ్ యూలర్స్ మెథడ్, రంగి కుట్టి మెథడ్. ఈ 5 మెథడ్స్తోని న్యూమరిక్ సొల్యూషన్ ఆఫ్ ఇనిషియల్ వాల్యూ థీరం ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఏంటి టేలర్ సిరీస్ మెథడ్ చూద్దాం. టేలర్ సిరీస్ మెథడ్ ఫస్ట్ దాని డెఫినేషన్, తర్వాత దాని ప్రాబ్లం చూద్దాం. లెట్ dy by dx is equals to f of x comma y where y of x naught equals to y naught with the given condition. By Taylor series expansion, expand y of x about x equals to x naught, then we get y of x equals to, అంటే మనకి ఏంటి టేలర్ సిరీస్లో y of x అనేది ఫైండ్ చేయాలి. So y of x equals to y of x naught plus x minus x naught by 1 factorial y dash x naught plus x minus x naught whole square by 2 factorial y double dash x naught plus so on. ఇది ఎప్పుడు x ఈక్వల్స్ టు x నాట్ ఉన్నప్పుడు ఇలా. అదే టు ఫైండ్ y1 అంటే y ఆఫ్ x1 ఫైండ్ చేసేటప్పుడు x ఈక్వల్స్ టు x నాట్ ప్లస్ h. చూడండి, y ఆఫ్ x ప్లస్లో x1 వస్తుంది. x1 ఈజ్ ఈక్వల్స్ టు y1 ఈక్వల్స్ టు y నాట్ ప్లస్ h by 1 factorial y నాట్ డాష్ ప్లస్ h స్క్వేర్ by 2 factorial y నాట్ డబుల్ డాష్ ప్లస్ h క్యూబ్ by 3 factorial y నాట్ ట్రిపుల్ డాష్ ప్లస్ సో ఆన్. అసలు ఇది ఎలా వచ్చిందంటే మనకి ఒక జనరల్ ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఫస్ట్ చూద్దాం. ఇది జనరల్ ఫార్ములా ఫర్ టేలర్ సిరీస్. y xn ఈజ్ ఈక్వల్స్ టు yn ఈక్వల్స్ టు yn మైనస్ 1 ప్లస్ h ఆఫ్ h by 1 factorial yn minus 1 dash plus h by 2 factorial yn minus 1 double dash plus h by 3 factorial yn minus 1 triple dash. అంటే ఏంటి చూడండి, y ఆఫ్ xn ఇప్పుడు x ఈక్వల్స్ టు 2 అనుకోండి. 2కి ఫైండ్ చేసినప్పుడు ఇది y2 అవుతుంది. 2 మైనస్ 1 అంటే y1 ప్లస్ h by 1 factorial y1 డాష్ ప్లస్ h by 2 factorial y1 డబుల్ డాష్. అంటే మనకి ఏంటి y ఆఫ్ y2 ఫైండ్ చేయాలంటే y2 ఈక్వల్స్ టు y1 ప్లస్ h by 1 factorial y1 1 డాష్ ప్లస్ h by 2 factorial y1 డబుల్ డాష్ ప్లస్ h by 3 factorial y1 ట్రిపుల్ డాష్. ఇక్కడ ఫస్ట్ దానికి ఉండదు, సెకండ్ దానికి y డాష్, థర్డ్ దానికి y డబుల్ డాష్, నెక్స్ట్ y ట్రిపుల్ డాష్, అలా h by 1 factorial ప్లస్ h by 2 factorial, అలా h by 3 factorial, నెక్స్ట్ h by 4 factorial, అలా. ఇది ఫార్ములా చూడండి. ఇప్పుడు టు గెట్ y2 ఎట్ x2 ఈక్వల్స్ టు xi ప్లస్ h x1 ప్లస్ h, దెన్ y ఆఫ్ x2 ఈక్వల్స్ టు ఇది కూడా ఫార్ములా. ఇక్కడ మనం h దగ్గర సబ్స్టిట్యూట్ చేయడానికి ఇది. మనకి క్వశ్చన్లో మాత్రం డైరెక్ట్గా h వాల్యూస్ ఇస్తాడు, లేకపోతే x2 వాల్యూ అక్కడ ఇచ్చే మనం వాల్యూ బట్టి మనం తీసుకోవాలి. సో y ఆఫ్ ఇప్పుడు చూడండి x2 y2 అంటే ఫార్ములా చూడండి, y x ఆఫ్ ఇది y2 అంటే ఎట్ n ఈక్వల్స్ టు 2. సో y ఆఫ్ x2 ఈక్వల్స్ టు y2 ఈక్వల్స్ టు y1 ప్లస్ h by y ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ y1 డాష్ ప్లస్ h by h స్క్వేర్ by 2 ఫ్యాక్టోరియల్ y1 డబల్ డాష్ ప్లస్ సో ఆన్ ఏంటి h క్యూబ్ by 3 ఫ్యాక్టోరియల్ y డాష్ y ట్రిపుల్ డాష్ ప్లస్ సో ఆన్. అట్లా సిమిలర్లీ ఒకవేళ 3 అంటే వేర్ n ఈక్వల్స్ టు 3 అనుకోండి, ఏమవుతుంది, n ప్లేస్లో 3 పెట్టండి. y x3 ఈజ్ ఈక్వల్స్ టు y3 ఈక్వల్స్ టు y2 ప్లస్ h by 1 ఫ్యాక్టోరియల్ y2 1 డాష్ ప్లస్ h స్క్వేర్ by 2 ఫ్యాక్టోరియల్ y2 ట్రిపుల్ డాష్ డబుల్ డాష్ ప్లస్ h క్యూబ్ by 3 ఫ్యాక్టోరియల్ క్యూబ్ by 3 ఫ్యాక్టోరియల్ y3 ట్రిపుల్ డాష్.
ఏం లేదు, ఈ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేయండి. ఇది ఎలా వస్తుంది చూడండి. ఇప్పుడు మనం y(x4) ఫైండ్ చేయాలనుకోండి, లేకపోతే y5 ఫైండ్ చేయడం, y4 ఏది ఫైండ్ చేసినా దానికన్నా 1 తక్కువ, అంటే y4 ఫైండ్ చేస్తే y3 ప్లస్ h/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ h². ఫస్ట్ h/1 ఫ్యాక్టర్, నెక్స్ట్ h²/2 ఫ్యాక్టర్ ప్లస్ h³ ఫ్యాక్టర్, నెక్స్ట్ h⁴/4 ఫ్యాక్టర్, అలా చేసుకుంటూ పోతూ ఇక్కడ y(n-1) ఒకటే పెట్టాం కదా, ఇక్కడ yn-1 1 డాష్, నెక్స్ట్ yn-1 డబుల్ డాష్, నెక్స్ట్ yn-1 ట్రిపుల్ డాష్. ఇది ఫార్ములా. ఒక ప్రాబ్లం చూద్దాం. యూజింగ్ టేలర్ మెథడ్ dy/dx ఈజ్ ఈక్వల్స్ టు x² ప్లస్ y² ఫర్ x ఈక్వల్స్ టు 0.4 గివెన్ దట్ y ఈక్వల్స్ టు 0 వెన్ x ఈక్వల్స్ టు 0. సో సొల్యూషన్ చూద్దాం. గివెన్ ఏమి ఇచ్చాడు, గివెన్ dy/dx ఈజ్ ఈక్వల్స్ టు x² ప్లస్ y². dy/dx అంటే y డాషే కదా, సో y డాష్ ఇచ్చాడు. నెక్స్ట్ y(0) ఈక్వల్స్ టు 0 అంటే ఏంటి, మనకి ఆల్రెడీ నేను ఫస్ట్ ఫార్ములా చెప్పాను ఏంటి, y(x0) ఈక్వల్స్ టు y0. సో ఇప్పుడు మనకి y ఈక్వల్స్ టు 0 వెన్ x ఈక్వల్స్ టు 0 అని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏంటి, ఫస్ట్ వాల్యూస్ ఇచ్చాడు, అంటే ఇది y0 వాల్యూ, ఇది x0 వాల్యూ. సో y(x0) వాల్యూ 0 ఈజ్ ఈక్వల్స్ టు y0 వాల్యూ 0. దెన్ f(x, y) ఈక్వల్స్ టు ఏంటి, x, y ఈక్వల్స్ టు మనకి y డాష్ ఇచ్చాడు కదా, ఆ వాల్యూ x² ప్లస్ y², వేర్ x0 ఈక్వల్స్ టు 0, y0 ఈక్వల్స్ టు 0. వీ హ్యావ్ టు ఫైండ్ y(x) వేర్ x ఈక్వల్స్ టు 0.4 ఎట్. ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఇక్కడ x ఒక వాల్యూ ఇస్తాడు చూడండి, దాన్నే h వాల్యూ లాగా రాసుకోవాలి. ఇప్పుడు x ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడు, 0.4 ఇచ్చాడు కాబట్టి h వాల్యూ కూడా 0.4 అవుతుంది. లెట్ x1 ఈక్వల్స్ టు, ఇప్పుడు x0 అయిపోయింది, నెక్స్ట్ ఏంటి x1 వాల్యూ కదా. సో మనం ఇప్పుడు ఏంటి, y(x1) వాల్యూ ఫైండ్ చేయాలంటే y1 వాల్యూ ఫైండ్ చేయాలి మనం. సో x1 ఈక్వల్స్ టు ఏంటి, x0 ప్లస్ h. అదే మనకి x2 వాల్యూ అంటే x1 ప్లస్ h. సో x1 ఈక్వల్స్ టు x0 అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 - 1 ఒకటి మైనస్ చేయాలి, x0 ప్లస్ h. x1 ఈక్వల్స్ టు x0 వాల్యూ 0 ప్లస్ h వాల్యూ 0.4. ఇప్పుడు టేలర్ మెథడ్ ఫార్ములా చూడండి. y(xn) ఈక్వల్స్ టు yn ఈక్వల్స్ టు y(n-1 ప్లస్ h/1 ఫ్యాక్టోరియల్ y(n-1 ప్లస్ h²/2 ఫ్యాక్టర్ yn-1 డబల్ డాష్ ప్లస్ h³ ఫ్యాక్టోరియల్ yn-1 ట్రిపుల్ డాష్ ప్లస్ సో ఆన్. సో ఇప్పుడు మనకి ఏంటి, n ఈక్వల్స్ టు ఏంటి, మనకి 1, ఎందుకంటే మనకి x0 వాల్యూస్ ఇచ్చాడు, y0 వాల్యూ ఇచ్చాడు. నెక్స్ట్ వాల్యూ మనం ఏంటి ఫైండ్ చేయాలి, x1 కదా. సో x1 అంటే n ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు చూడండి, y(x1) ఈక్వల్స్ టు y1 ఈజ్ ఈక్వల్స్ టు y(x0) ప్లస్ h. ఎందుకంటే ఇంతకుముందుగా చెప్పాము ఏంటి, x1 ఈక్వల్స్ టు x0 ప్లస్ h కదా. సో x0 ప్లస్ h ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఫార్ములా రాయండి, y(n-1) అంటే 1 - 1 అంటే 0, y0 ప్లస్ h/1 ఫ్యాక్టోరియల్ y1 - 1 y0 బై ఒకసారి డిఫరెన్షియేషన్ ప్లస్ h²/2 ఫ్యాక్టోరియల్ yn-1 అంటే y0 డబల్ డాష్ ప్లస్ h³ ఫ్యాక్టోరియల్ y0 ట్రిపుల్ డాష్. ఇది ఈక్వేషన్ 1. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనం వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు మనకి y0 వాల్యూ తెలుసు, h వాల్యూ తెలుసు. h వాల్యూ ఏంటి, మనకి ఎక్కడ x వాల్యూ, x ఈక్వల్స్ టు 0.1 దగ్గర ఫైండ్ చేయడం, x ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, x ఈక్వల్స్ టు 0.4 దగ్గర ఫైండ్ చేయమని ఇచ్చాడు. సో x ఈక్వల్స్ టు ఏమి ఇస్తే ఆ వాల్యూ h ఈక్వల్స్ టు కూడా ఆ వాల్యూస్ తీసుకుంటాం మనం. సో నెక్స్ట్ ఇక్కడ మనకి y0 సింగిల్ డాష్, నెక్స్ట్ y0 డబల్ డాష్, నెక్స్ట్ y0 ట్రిపుల్ డాష్, 3-4 వాల్యూస్ ఫైండ్ చేస్తే సరిపోతాయి. సో ఇప్పుడు ఫస్ట్ హియర్ h ఈక్వల్స్ టు 0.4. ఫస్ట్ y డాష్, క్వశ్చనే dy/dx ఈజ్ ఈక్వల్స్ టు x² ప్లస్ y². అంటే ఇది y
ఒకసారి డిఫరెన్షియేషన్ అయినట్టే కదా. సో వై డాష్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. వై డాష్ ఇప్పుడు వై నాట్ ఫైండ్ చేయాలి. అంటే వై నాట్ డాష్ ఈక్వల్స్ టు ఎక్స్ నాట్ స్క్వేర్ ప్లస్ వై నాట్ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ నాట్ వాల్యూ ఏంటి మనకి 0 ప్లస్ వై నాట్ వాల్యూ ఏంటి 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే మనకి వై నాట్ డాష్ వాల్యూ ఏంటి 0. నెక్స్ట్ వై ఒకసారి డిఫరెన్షియేషన్ అయిపోయింది. నెక్స్ట్ 2 టైమ్ డిఫరెన్షియేషన్, అంటే ఒకసారి డిఫరెన్షియేషన్ చేసింది ఇంకోసారి డిఫరెన్షియేషన్ చేస్తే 2 టైమ్స్ అయిపోతాయి. సో వై డాష్ వాల్యూని డబల్ డాష్ చేస్తున్నాం. అప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. ఏమొస్తుంది 2x ప్లస్ 2y ఇంటూ వై డాష్. ఇది చూడండి d బై dx ఆఫ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అంటే మళ్ళీ ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. సో మనకి ఏమొస్తుంది 2x ప్లస్ 2y వై డాష్. విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ మనం వైతో చూస్తున్నాం కాబట్టి వై డాష్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడేంటి వై నాటే కదా. సో వై నాట్ అంటే ఎక్స్ దగ్గర ఎక్స్ నాట్, వై దగ్గర వై నాట్ పెట్టుకుంటాం. వై నాట్ డబల్ డాష్ ఈక్వల్స్ టు 2x నాట్ ప్లస్ 2y నాట్ వై నాట్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎక్స్ నాట్ వాల్యూ 0 ప్లస్ 2 ఇంటూ వై నాట్ వాల్యూ 0, వై నాట్ డాష్ వాల్యూ కూడా 0. సో ఇక్కడ కూడా ఏంటి వై నాట్ డబల్ డాష్ వాల్యూ 0 వచ్చింది. నెక్స్ట్ వై నాట్ త్రిబుల్ డాష్ చూద్దాం. వై నాట్ త్రిబుల్ డాష్ ఈక్వల్స్ టు అంటే ఏంటి ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి వై డబుల్ డాష్ వాల్యూ ఏమొచ్చింది 2x ప్లస్ 2y వై డాష్ కదా. సో వై త్రిబుల్ డాష్ అంటే ఏంటి దీనికి మళ్ళీ డిఫరెన్షియేషన్. సో మనకి ఏమొస్తుంది 2x అంటే 2 ప్లస్ 2 ఇంటూ వై డాష్ uv ఫార్ములా d బై dx ఆఫ్ u ఇంటూ v. ఏంటి u ఇంటూ d బై dx ఆఫ్ v ప్లస్ v ఇంటూ d బై dx ఆఫ్ u. సో ఏమైంది 2 ప్లస్ 2 ఇంటూ వై డబల్ డాష్ ప్లస్ వై డాష్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు వై నాట్ అంటే కింద నాట్ ఉంటుంది కాబట్టి వై నాట్ 2 ప్లస్ 2 ఇంటూ వై నాట్ డబల్ డాష్ ప్లస్ వై నాట్ డాష్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇందులో మళ్ళీ మనం ఎక్స్ నాట్ వై నాట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం. ఏంటి ఇప్పుడు 2 ప్లస్ 2 ఇంటూ వై నాట్ వాల్యూ 0 ఇంటూ 0 ఇది 0 ప్లస్ ఇది 0. సో 2 ఇంటూ 0 0. సో వై నాట్ త్రిబుల్ డాష్ వాల్యూ ఏంటి 2. సో ఇప్పుడు మనం ఈక్వేషన్ 1 అంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. వై ఆఫ్ xn అంటే వై ఆఫ్ x1 అంటే x1 వాల్యూ 0.4 కదా. 0.4 ఈక్వల్స్ టు y1 ఈక్వల్స్ టు ఇక్కడ ఏంటి వై నాట్ వాల్యూ 0 ప్లస్ హెచ్ వాల్యూ 0.4 బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ వై నాట్ డాష్ వాల్యూ 0 ప్లస్ 0.4 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ వై నాట్ డబల్ డాష్ వాల్యూ ఏంటి మనకి 0 కదా. 0 ప్లస్ 0.4 హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్. వై నాట్ త్రిబుల్ డాష్ వాల్యూ 2. చాలు హైయర్ టర్మ్స్ మనం తీసేసిన సరిపోద్ది. సో ఇప్పుడు ఏంటి వై డాష్ ఈక్వల్స్ టు ఇది 0 ఇది 0 ఇది 0. సో 0.4 హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 వాల్యూ ఏంటి 0.0213. సో ఇది వాల్యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.